ఈ పేపర్లు, టీవీలు తప్ప ఇది పేపర్లు మాత్రమే డిపెండ్ అయిన రోజులు నాకు బాగా గుర్తు. రోజు పేపర్ చదివాను నేను కాలేజ్ చదివేటప్పుడు. ఓ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లేదా ఒక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎక్కడ అని చూస్తే మా ఇంటి వెనక సందులో లేదా మా ఇంటి ముందు సందులో. ఎవరం పట్టించుకునేవాళ్ళం. ఎవడి పని ఆళ్ళు కాలేజీలు, స్కూళ్ళు, చదువులు ఇదే పనిలో ఉంటాం గానీ, ఏమన్నా కర్ణాకర్ణిగా మాట్లాడుకుంటే వాయిట్లో ఖాళీగా కూర్చున్నోళ్ళు మాట్లాడుకుంటే అవుతది. మా దగ్గర అది కూడా ఉండేది కాదు. ఇంటి పని వీటికే సరిపోయేది. దాంతో తెలిసేది కాదు పేపర్‌లో చదివితే తప్పించి. ఇవాళ అట్లా కాదు. ఏరియా వాట్సాప్ గ్రూపులొచ్చినాయి, కాలనీల వాట్సాప్ గ్రూపులొచ్చినాయి, కులాల వాట్సాప్ గ్రూపులొచ్చినాయి. వీటి ద్వారా కమ్యూనికేషన్ ఓవర్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. తప్పుడు ప్రచారం కూడా అత్యంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇది ఘర్షణలకు కూడా కారణమవుతుంది. జైపూర్‌లో రోడ్స్ వైడనింగ్ సందర్భంగా ఇట్లాంటి గొడవలవుతాయి అనేసి ఇంటర్నెట్ బంద్ చేసి, అంటే ఇంటర్నెట్ సేవల్ని ఆపేసి, ఆ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించాల్సొచ్చింది. అంటే ఇక రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి పనికి కూడా ఇంటర్నెట్ ఆపేయాల్సొస్తదనమాట. ఉద్యమాల సందర్భంగా. ఇది జైపూర్ నేర్పుతున్నటువంటి పాఠం.